మాధురి రిసెప్షన్. ఇది మన ఇంటి ఫంక్షన్ సురేష్. నువ్వు ఆ దివ్యాంకతో రావడం నాకు నచ్చలేదు. నువ్వు ఈ దివ్యాంకతో అలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అసలు ఆ దివ్యాంకని ఫంక్షన్కి ఎవరు పిలిచారు? దివ్యాంకని ఎవరు పిలిచారనే దానికంటే ముందు నీ మీద నాకు విరక్తి కలిగింది. అరెస్ట్ చేయించడమే కాకుండా నాకే పాపం తెలియదు అన్నట్టు అబద్ధాలాడినప్పుడే నాకింకా ఎక్కువ అసహ్యం వేసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా నుంచి నువ్వు భర్త స్థానాన్ని కానీ భర్త ప్రేమని ఆశించి అర్హత కోల్పోయావని. సురేష్ అన్నయ్య, అంత పెద్ద మాటలు మాట్లాడకండి అన్నయ్య. అసలు వదినకి ఏ పాపం తెలీదు. చూడు జగదాత్రి, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. దయచేసి ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. బావగారు, చెప్పాను కదా, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. అత్తయ్య, కౌశికి వదిన వస్తుంది. కీర్తి, అమ్మి నిషి, కౌశికి వచ్చేస్తుండది. కీర్తి, కీర్తి, నిషి, ఏం చేస్తా ఉండావు? ఏమై ఉండది? పొట్టి లోతులు ఇంకా వదలేదా? ఇదంతా నా బోహ. ఇప్పమ్మి. జగదాత్రి, మీరు లోపలికి వెళ్ళండి వదినా. వదినా, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు వదినా, అంతా ఓకే దాన్ని కదా? ఎలా ఆపేవు జగదాత్రి? తాడు ఇప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది కేదార్? ఏదైతే ఏంటి జగదాత్రి, పొట్టేలి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వు ఆపావు, అది చాలు.
అసలు పొట్టేల్ని పడగొట్టేంత బలం నీకెట్లొచ్చుండదమ్మి? ఇట్లా గుద్దుతే అట్లా పడిపోయి ఉండదు. యువరాజ్కి నేను కేడి అని బయటపడిపోయింది. ఇప్పుడు జగదాత్రి జేడి అని డౌట్ వస్తుందేమో. ఆ, అదసలు ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు అత్తయ్య. ప్రమాదం జరిగినప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కదా. అలాగే నేను చేసినట్టున్నాను. కరెక్ట్ గా ఎక్కడ తగిలితే తన ప్రాణానికి ప్రమాదమో అక్కడే తగిలినట్టుంది. మనకీత రాకపోయినా బావిలో పడితే ప్రాణాలు కాపాడుకోవడానికి చేతులు కాళ్ళు ఆడిస్తూ ఎలాగో అలా ఒడ్డుకు చేరుతాం కదా అత్తయ్య. ఈత రాకపోయినా ఎలా బయటపడ్డావంటే అప్పుడేం చెప్తాం? ప్రాణభయంతో చేసే ప్రయత్నంలో ఎంత శక్తి ఉంటుందో అప్పుడే అంతా బయటికి వస్తుంది అత్తయ్య గారు. బహుశా అలాంటి శక్తే నాలో కూడా బయటికి వచ్చుంటుంది. మొత్తానికి నా ప్రాణాన్ని కాపాడావు. థ్యాంక్ యూ జగదాత్రి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు వదినా? అవును, ఇంతకీ కీర్తి కనిపించిందా? కీర్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకేమైందో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? లోపల ఆడుకుంటున్నావా? లోపల ఆడుకుంటుందా? కీర్తి కనిపించట్లేదు వదినా. ఇందాక ఎవరితోనో బయటికి వెళ్ళని చూశాను వదినా. పాప బయటికి వెళ్ళిందని ఎందుకు చెప్పావు బావా? మన కీర్తిలాని అనిపిస్తే ముందు జరిగినట్టు జరుగుతుందేమోనని భయంతో చెప్పాను. ఎక్కడ మంచి పోతే అక్కడే చెడు ఎదురవుతుంది. పదబుజ్జి, మనం వెళ్ళిపోదాం. కాచి, ఇప్పుడు ఏమన్నావని ఫీల్ అవుతున్నావు?